హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద లీలాస్ లెర్నింగ్ హబ్. మనము కోరుకున్నట్లుగా సిడిపిఓ ఈఓ నోటిఫికేషను జాబ్ క్యాలెండర్లో లేకపోవడం అనేది చాలా నిరాశను కలిగించింది మనకి. అయితే దీనికి కారణం ఏంటంటే ప్రయత్న లోపం కాదండి, ప్రయత్న బలము సరిపోకపోవడం. 30,000 మంది, 25,000 నుంచి 30,000 మంది రాసే ఈ నోటిఫికేషన్కి కేవలం ఒక 5 నుంచి 10 మంది మాత్రమే ప్రయత్నించడం అనేది బలం సరిపోలేదు. నేను చాలా వీడియోస్లో ప్రీవియస్గానే చెప్పాను, క్యాలెండర్ కంటే ముందే చెప్పాను నేను, మనకి బలం సరిపోవడం లేదు, ముందుకు రండి, మన ప్రయత్నాల్ని పెంచాలి, జీవో అడ్డంకిగా ఉంది అని చెప్పేసని నేను 3 నెలల క్రితమే చెప్పడం జరిగింది. జీవో నెంబర్ 40 అనేది మనకి అడ్డంకిగా ఉంది, మన నోటిఫికేషను దానివల్ల క్యాలెండర్లో లేకపోయే ప్రమాదం ఉందని కూడా నేను హెచ్చరించాను. క్యాలెండర్లో నోటిఫికేషన్ లేకపోతే ఎలా అని కూడా నేను చెప్పాను. కానీ మీరు నా మాటల్ని పెడచెవిన పెట్టారు. ఎందుకంటే దానికి కూడా రీజన్ ఉందండి. నోటిఫికేషన్ వచ్చేస్తుంది, జీవో లేదు, కేసు లేదు, ఏ అడ్డంకులు లేవు, మీరు చదువుకోండి, తిరిగేవాళ్ళు తిరుగుతారు, మీరు చదువుకోండి, ఇలా జోలపాట పాడారు మీకు. మీరు అవే నిజమని నమ్మారు. ఇందులో మీ తప్పు ఉంది, వాళ్ళ తప్పు ఉంది. ఎంతోమంది అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు. అదే మాయండి ఇక్కడ కూడా. మీరు అలా ఇంకెంతకాలం మోసపోతూ ఉంటారు? ఇప్పటికైనా సిడిపిఓ నోటిఫికేషను వచ్చే అవకాశం ఉంది. మీరందరూ కలిసి వస్తే మన ప్రయత్నాల్ని పెంచడం ద్వారా ఇప్పటికైనా సిడిపిఓ నోటిఫికేషను, ఎందుకంటే ఆగస్టు 15కి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారన్నారు. మేలో రిలీజ్ చేసేది మే 15కి హైయర్ ఎడ్యుకేషన్, వాటితో మనకి సంబంధం లేదు. ఆగస్టు 15కి జనరల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈలోపు మనము ప్రభుత్వాన్ని కలిసి మన నోటిఫికేషన్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనది ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చినటువంటి నోటిఫికేషన్. సో ముందుకు రండి, మళ్ళీ మాయలో పడకండి. వచ్చే నోటిఫికేషన్ని మన భవిష్యత్తులో నోటిఫికేషన్ వచ్చేలాగా చేసుకుందాం. ఓకే, కలిసి రండి, కదలు రండి, మన ప్రయత్నాలు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.